తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎంతో ఆధ్యాత్మికమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి ఈరోజు. మరి ఈ పండుగ పూట అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటలో 2 విలక్షణమైన వంటకాల్ని మనకు పరిచయం చేస్తామంటున్నారు బొలితెర నటీమణి సుష్మా. మరి అవి ఆహ్వానించి ఆ వంటకాలు ఏంటో తెలుసుకుందాం రండి. ఈరోజు రానే వస్తాడు నెలరాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల తెరచాప పైన వస్తాడు నారాజు ఈరోజు. వస్తాడు. ఇంకెప్పుడు వస్తాడు? మీ ఇంటి వంటకు వస్తానన్నావు, 2 వెరైటీ వంటకాలు చేసి చూపిస్తానన్నావు. ఇంకెప్పుడు? వస్తున్నా, అయ్యో వచ్చేస్తున్నా త్వరగా. కావిని ఆహ్వానించేద్దామా? అయ్యో లేట్ అయిపోయానే. హాయ్ సుమలత, నువ్వు వచ్చావా? ఎన్ని రోజులైంది. అబ్బా చాలా, నువ్వు వచ్చినందుకైతే చాలా హ్యాపీగా ఉంది సుమలత. సుష్మా, ఒక్క నిమిషం ఆగుతావా? కాస్త వాళ్ళని రిలాక్స్ అవని, నన్ను రిలాక్స్ అవని. ఎవరు చెప్తే ఏంటి? ఇంతకీ ఇక్కడ యాంకర్ నువ్వా నేనా? సర్లే, నువ్వే కదా, నువ్వే అడుగు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది పిలవగానే వచ్చినందుకు. ఓకే, హాయ్. అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కార్తీక పౌర్ణమి అండ్ విష్ యు ద సేమ్. జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. వంట మొదలుపెట్టే ముందు నీ గురించి చెప్పు సుష్మా. ఫస్ట్ అసలు ఇండస్ట్రీకి ఎలా పరిచయం అయ్యావు, ఎలా ఆర్టిస్ట్ అయ్యావు, ఇప్పుడు యాంకరింగ్ కూడా చేస్తున్నావు మ్యారేజ్ తర్వాత కదా? నేను ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం దానికంతా కారణం జీ తెలుగు. ఫస్ట్ జీ తెలుగులో అన్వేషణ అని ఒక కాంటెస్ట్ చేశాను. ఆ తర్వాత కొత్త బంగారు లోకం, ఇంకా సీరియల్స్, చాలా సీరియల్స్ చేశాను. జీ తెలుగులో కృష్ణావతారాలు చేశాను. మెయిన్లీ నాకు కృష్ణావతారాల వల్ల చాలా ఫేమ్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చందు 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 అనేవారు. ఇంకా మ్యారేజ్ అయింది, 2 years అవుతుంది. మా హస్బెండ్ కూడా ఇప్పుడు జీ తెలుగు చిన్న కోడల్లో హీరో మాధవ్. ఓకే, సో వీఆర్ హ్యాపీ. రవికిరణ్. ఓకే, ఇప్పుడు మా ఆయనకి అన్ని వంటలు చేసి పెడుతున్నాను. ఏవో రకరకాల స్వీట్స్, రకరకాల పిండి వంటలు. నచ్చుతాయి అతనికి? యా, నేను బాలకమైన పప్పును తింటారు. వెరీ గుడ్, సో స్వీట్. ఆప్షన్ లేదు. యా, ఓకే సరే. ఓకే, మరి ఇంతకీ మాకు ఈరోజు ఏం వంట చేసి చూపిస్తున్నారు? స్వీట్ ఐటమ్ మీఠా బరా. మీఠా భరా. ఓకే, మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? షుగర్, మినప్పప్పు, ఇలాచి, ఆయిల్. మరి వంట స్టార్ట్ చేసేద్దాం ఇంకా? షూర్. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాను. సుష్మా, ఇది అగ్రిగోల్డ్ వారి రీఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, శుద్ధత విశ్వాసాలకి ప్రామాణికం. అండ్ ఇందులో 0% కొలెస్ట్రాల్, హెల్త్ కి చాలా మంచిది. సో యాక్చువల్గా నాకు అక్కడ ఏదో డో కనిపిస్తుంది. ఏంటి ప్రొసీజర్? మినప్పప్పు ఉంది కదా, ఇది మనం నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. నేను పేస్ట్ చేసి ఉంచాను. ఓకే, నానబెట్టి సాఫ్ట్గా రుబ్బలే, కొంచెం పప్పుగా రుబ్బుకోవాలి. రుబ్బుకొని దీన్ని ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకుని ఐ థింక్ ఫ్రై, డీప్ ఫ్రై చేయాలి. మరి స్వీట్ ఎలా అవుతుంది ఇది? ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో షుగర్, కొంచెం వాటర్ వేసి అది బాయిల్ చేయాలి. షుగర్ సిరప్ తయారు చేయాలి. ఇట్స్ లైక్ గులాబ్ జామ్ మనం చేసుకుంటాం కదా, ఆ జామూస్ పౌడర్ బదులు ఇది. అయితే మరి ఇంకో ప్యాన్ పెట్టి పాకం పెట్టేద్దాం. వాటర్ తక్కువ, షుగర్ ఎక్కువ వేస్తారు.
ఓకే, మరి ఇది ఉండలు చేసేద్దాం. ఆయిల్ తీసుకుంటారా చేతికి? యా, చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని. ఓకే, హెల్ప్ చేయనా? యా. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పండి, రవి కిరణ్ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేను, మా హస్బెండ్, ఇంకా మా మామగారు ఉంటాము. ఓకే. మా మదర్ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. యాక్చువల్గా మెయిన్ చెప్పాలంటే నేను ఫీల్డ్కి రావడానికి దానికి కారణం మా మదర్ అండ్ డాడ్. ఓకే. వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారు. ఈవెన్ చిన్నప్పుడు స్పోర్ట్స్లో ఉండేదాన్ని. ఐఎమ్ నేషనల్ స్విమ్మర్ అండ్ సైక్లిస్ట్. అవునా? ఓకే. సో మా మమ్మీ ఇప్పుడు స్పోర్ట్స్ అంతా మానేసినట్టే. ఇక్కడికి వచ్చాక నాకు కుదరదు ప్రాక్టీస్ చేయడానికి అది. సో మా మదరే నేను లైఫ్లో ఏం అచీవ్ చేశానన్న దానికి మా పేరెంట్స్ కారణం. ఓకే. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను ఒక్కదాన్ని, సింగిల్ చైల్డ్. యా. ఈవెన్ నేనైతే ఒకసారి ఐ రియల్లీ రిమెంబర్ మా మమ్మీ సైక్లింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళమన్నారు స్టార్టింగ్. సో నేను వెళ్ళను అని చెప్పి ఐ బంక్డ్ అండ్ ఐ వెంట్ టు మై రిలేటివ్స్ హౌస్. ఓకే. సో మా మామ్ వచ్చి నన్ను తీసుకెళ్ళి అగైన్ షీ టోల్డ్ నువ్వు వెళ్ళకపోతే తంతాను అది అని చెప్తే అప్పుడు వెళ్ళాను. అండ్ అప్పుడు స్టేట్ లెవెల్లో నేను టైమింగ్ 8 minutes ఇచ్చాను 5K. తర్వాత సౌత్ జోన్కి వెళ్ళాను, అక్కడ బ్రాంజ్ వచ్చింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఎవరైనా పుష్ చేయాలి, ఎంకరేజ్మెంట్ చేస్తే. మీ మమ్మీ అలా ఫోర్స్ చేశారు మిమ్మల్ని? యా, మా మమ్మీ. ఇప్పుడు మా మామయ్య కూడా చాలా హెల్ప్ఫుల్. ఒకవేళ నేను పడుకొని ఉంటాను లేట్, ఐ వాజ్ ఆల్వేస్ లేట్గా లెగుస్తాను. పాపం ఏమన్నారు, ఏమన్నా అప్పుడప్పుడు అతనే కుక్ చేసి పెడతారు, నాకు లేపుతారు. హస్బెండ్స్ కుక్ చేయడం ఇంతవరకు విన్నాము, కానీ మామగారు కూడా కోడలికి వండి పెట్టడం అంటే అది వీళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. సమ్ టైమ్స్ ఎప్పుడైనా నాకు ఓన్లీ వన్ టైం అయినా సరే. యా, రియల్లీ గ్రేట్. అంత మంచి ఫ్యామిలీలోకి వెళ్ళడం ఐఎమ్ వెరీ లక్కీ అండ్ హ్యాపీ. యా, ఇది ఒకసారి కలుపుతామా? ఓకే. ఇది జామున్స్ కూడా సరిపోతాయి కదా చాలు. సిరప్ కూడా కొంచెం సేపు అయితే మనకి థిక్గా అవుతుంది. ఇది కూడా ఆయిల్ హీట్ ఎక్కింది, వేసేయమన్నా? నేను వేస్తూ ఉంటాను, మీరు కలిపి. ఓకే. సో ఇది మంచి బ్రౌన్ కలర్ రావాలా మనకి? మరీ బ్రౌన్ కాకుండా మీడియం. ఓకే. ఓకే. అందులో ఇంకా ఏమైనా వేయాలా పాకంలో? ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకుందాం, జస్ట్ ఫర్ ఫ్లేవర్. సో పాకం వచ్చేసింది అనుకుంటా కదా, ఆపేద్దామా? యా. ఇది మనకి కొంచెం పచ్చిది కాబట్టి లోపలంతా వేయడానికి టైం పడుతుంది. ఇది వేగే లోపల మీరు ఒక పాట పాడండి. పాట? అడగాల్సిన పర్సన్ అడగలేదు మీరు. ఏం పర్వాలేదు సుమలత, పాడు. నో అది అట్లా ఏం కాదు. నిజంగా నాకు వస్తే మీరు అసలు అడగకుండా పాటలు ప్రోగ్రామే చేసేదాన్నేమో, పాటలే పాడుకుంటుండేమో, రోజు ఒక పాట వినిపించేదాన్నేమో మీ ఇంటి వంటలో. సరే, నా గురించి వదిలేయండి, మీరేదైనా చెప్పండి, ఒక పాట, జోక్. ఏ సాంగ్ పాడమంటారు? సో ఇది కొంచెం తీసేసి షుగర్ సిరప్లో వేసేసి అప్పుడు పాట బాగా తీసుకున్నాము. సిరప్లో వేసేద్దాం డైరెక్ట్. ఇది కలర్ వచ్చేసాక ఇందులో వేస్తున్నామండి. సేమ్ ప్రొసీజర్ అయితే మనం గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో అలాగే ఆ పిండి బదులు మినపప్పు పేస్ట్. తీపి గారెలు తిన్నారా? తిన్నా. ఆ టేస్ట్ కూడా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు పాట పాడండి. అయ్యో, పాట. లాలి లాలి అనురాగం పాడుతుంటే ఎవరు నిదురపోరే. నాకు రావట్లేదు. ఓకే, ఐల్ సింగ్ అనదర్ సాంగ్. ఓకే, నో ప్రాబ్లం. గోరంక గూటికి చేరావో చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక. గోరంక గూటికి చేరావో చిలక, ఈ సీమ దానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు, మనసు చెదరి ఉంటావు. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. ఏదో కొంచెం. ఓకే, బాగుంది. యాక్చువల్లీ పాట చాలా ఇష్టం, ఎంత బాగుంది. మై ఫేవరెట్ సాంగ్. ఓకే. సో అది ఇంకా సర్వ్ చేసేద్దామా? యా, సర్వ్ చేసేద్దాం. ఓకే, రెడీ. అలాగే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మరొకసారి చూద్దాం. మీఠా భరా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు, పంచదార, నూనె, యాలకుల పొడి. తయారు చేసే పద్ధతి: ముందుగా మినపప్పును 1 గంట పాటు నానబెట్టుకుని దాన్ని బరకగా పేస్ట్ చేసి పక్క పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. మినపప్పు పేస్ట్ ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ వేడెక్కిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నీళ్లు పోసి ఆ తర్వాత దాంట్లో పంచదార వేసి పంచదార పాకం పట్టుకోవాలి. పాకం రాగానే ఎర్రగా వేగిన మినప ఉండల్ని పాకంలో వేసి 10 నిమిషాల పాటు నాననిచ్చి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, తీయని మీఠా భరా తయారు.